శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం దేవుడు ఒక శ్రేష్టమైన వాక్కుని ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక చక్కటి లేఖన భాగాన్ని దేవుని యొక్క చిత్తము చొప్పున మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, గోజాడుతూ ఉంటాం, అలాగే విసుగక ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు సెలవిచ్చినట్లుగా ఎడతెగక ప్రార్థన చేస్తుంటాం, ఆసక్తితో ప్రార్థన చేస్తుంటాం, రేయనక పగలనక ప్రార్థన చేస్తుంటాం, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ప్రార్థన పట్టుదల, రోషము, కన్నీటితో భారభరితమైనటువంటి ప్రార్థన చేయకుండా ఏదో ఒకసారి కళ్ళు మూసుకుని దేవా నీ కృతజ్ఞతలయ్యా, నా ప్రార్థన మీరు ఆలకించినందుకే నీకు స్తోత్రాలు అని ప్రార్థన మనం ముగిస్తూ ఉంటాం. భారం లేని ప్రార్థన, కన్నీరు లేని ప్రార్థన, కష్టం లేని ప్రార్థన, పూర్ణ హృదయంతో చేయనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇట్టి ప్రార్థనలు కాకుండా భారభరితమైనటువంటి ప్రార్థన, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న కుమారుని చూడండి ప్రియులారా. ఈ చిన్న కుమారుడు ఎంత భారముతో, ఎంత కన్నీటితో, ఎంత హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నిజంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఈ భారము, ఈ కన్నీరు, ఈ కష్టము, ఈ పూర్ణ హృదయంతో మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ప్రార్థన దేవుని దృష్టికి బహు విలువైనది, బహు ఘనమైనది. వెంటనే నీతిమంతుల ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. అలాంటి ప్రార్థనలు భక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఏలియా, ఎలీషాలు, అలాగే పౌలు అపోస్తలులు దేవుని సన్నిధిలో ఇట్టి భారభరితమైన కన్నీటి ప్రార్థనలు చేసి దేవుని నుండి అధికమైన దీవెనను పొందుకున్నట్టుగా దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా ఇట్టి ప్రార్థనలు చేయువారముగా ఉందముగాక. ఇట్టి భారభరితమైన ప్రార్థన చేయదుముగాక, కన్నీటి ప్రార్థన చేయదుముగాక, పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారముగా ఉందముగాక. ఈ ప్రార్థన వలన తక్షణమే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి ఆయన మహిమను కనపరచబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగజేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడినని సెలవిచ్చిన దేవుడు, ప్రార్థన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడు, అక్కర తీర్చే దేవుడు, అద్భుతములను జరిగించే దేవుడు, ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు. తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రార్థన విసుగక ఉండాలని, కన్నీటితో ఉండాలని, భారభరితమైన ప్రార్థనగా ఉండాలని, పట్టు విడవని ప్రార్థనగా ఉండాలని, ఆసక్తితో ఉండాలని మీరు ఆజ్ఞాపించారు. అట్టి ప్రార్థనతో తండ్రి మీ బిడ్డలందరూ నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలందరూ మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుదురుగాక. మీ కోట్లాది వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.